ఎందుకంటే వారు చనిపోగానే వారు మరణం పేరుతో ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట, పాతాళానికి వెళ్ళిపోతున్నారు. అందుకనే ప్రభు అక్కడ అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా నా గురించి మీరు ఏడవకండి, నేను కాసేపు ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను పరదేశికి వెళ్ళిపోతాను కాసేపట్లో, మీరు నా గురించి మీరు ఏడవకండి. కానీ నీ భర్తకి రక్షణ లేదు, నీ భార్యకి రక్షణ లేదు, నీ పిల్లలకి రక్షణ లేదు. వారు మరణం పేరుతో వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుకుందరు కానీ ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతున్నారు. వాళ్ళ గురించి వేడవండి, వాళ్ళ గురించి మొరపెట్టుకోండి, వారి గురించి దేవుని దగ్గర మొరపెట్టుకోండి. వారు మరణం పేరుతో పాతాళానికి దిగిపోతున్నారు, వారికి రక్షణ లేదు. వారు అనుకుంటున్నారు నాకేం పర్వాలేదు, నాకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, నాకు పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, నన్ను అందరూ ప్రేమిస్తున్నారు. ఎప్పుడైతే మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావో నిన్ను తీసుకెళ్లి ఊరాతలు పెడతారు అంతే. నువ్వెంత సంపాదించినా సరే, నువ్వెంత సమకూర్చుకున్నా సరే, అది ఎవడు తగునో ఎవడికి తెలియదు. నువ్వు సమకూర్చుకున్నది తర్వాత ఎవడు తగునో ఎవడికి తెలియదు. నువ్వు అనుకుంటున్నావు. ప్రారంభంలోనే ఏమన్నారు, ఏమండి వారు విస్తారంగా మాట్లాడతారంటే వాడిని ఏమన్నాడు, బుద్ధిహీనుడు అన్నాడు. ప్రియులారా, కనిపించే వాటి మీద మమకారాలు పెంచుకుని ఆలోచనలు పెట్టుకుని మరణం పేరుతో ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట, పాతాళానికి దిగిపోతున్నాడు. వాడు పాతాళానికి దిగిపోతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 6వ వచనంలో, వారు ప్రేమింపరు, పగ పెట్టుకున్నారు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎన్నటికి వంతు లేదు. నువ్వు బ్రతుకున్నంత సేపే సూర్య వెలుగులు, గాలి, నీరు, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దాని మీద నీకు వాటా ఉన్నది. అవునా కదా? ఇలా కూర్చున్నావంటే ఆక్సిజన్ వస్తుందా వెళ్ళిపోతుంది, అవునా కదా? దాని మీద నీకు వాటా ఉన్నది. ఎందుకంటే దేవుని కుమారుడు నువ్వు, నీకు వస్తుంది